తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ప్రైవేటు మామిడికాయల మార్కెట్ యార్డులో మత్తురహిత సమాజాన్ని మార్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని పోలీసు అధికారులు నిర్వహించారు. మామిడికాయల మార్కెట్ యార్డులో ఆటో డ్రైవర్లకు, కూలీలకు పరీక్షలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తున్నామని, యువత భవిష్యత్తును దెబ్బతీసే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వినియోగం, నిల్వ, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. ప్రజలతో పరిసరాలలో ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగం లేదా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ డి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2.0 కార్యక్రమం ఈరోజు రైల్వే కోడూరు మంగంపేటలో జరిగింది. పూర్తిగా విజయవంతమైంది. ఇది మన గౌరవ డీజీపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా ఎస్పీ గారు శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రైల్వే కోడూరు పట్టణంలో మామిడికాయల మండి మరియు ఓబులవారిపల్లి మండలము మంగంపేట దగ్గర సుమారు 300 మందికి ఈ కార్యక్రమంలో కిట్ ద్వారా పరీక్ష చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం అనే నినాదంతో రాష్ట్రంలో గంజాయి రహిత సమాజం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా మీడియా మిత్రులు, స్కూలు యాజమాన్యం, మరి తల్లిదండ్రులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అందరం కలిసి పనిచేస్తే మనం సొసైటీని గంజాయి రహిత సొసైటీగా మనం తీర్చిదిద్దొచ్చు. మన పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఈరోజు మాకు సహకారం అందించిన ఈ మార్కెట్ యార్డు యొక్క కమిటీకి మరియు అట్లానే త్రివేణి సంస్థ వాళ్ళకి, ఏపీఎండిసి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మనం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, గంజాయి ఒకవేళ ఇప్పుడు వాళ్ళకు పాజిటివ్ వచ్చినా వాళ్ళని మారతామన్నారు అనుకోండి, మనం కౌన్సిలింగ్ ఇవ్వటం, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించటం, రాబోయే నెలలో ఇంకొక నెలలో మళ్ళీ ఇంకోసారి చేసి వాళ్ళకి కనుక నెగిటివ్ పాజిటివ్ కనుక వస్తుంటే వాళ్ళు మళ్ళీ వాడుతున్నట్లయితే, మళ్ళీ వాళ్ళు కనుక నెగిటివ్ కనుక వస్తే మనం వాళ్ళు మానేసినట్టుగా మనం భావించడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.